హాయ్ రాయదూరం దగ్గర అవుతున్నాం మామ. మొత్తం కొట్టేద్దాం, కిరాకుంటుంది బ్లాగ్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో, ఇదేదో వేరే ప్రపంచంలో వచ్చినట్టుంది మామ. చూసిరు ఎంత బ్యూటిఫుల్ ఉంది. మన అదేమంటారు రాయదుర్గంలో ఉంది, మన టీ హబ్ దగ్గరనే. సో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ మన హైదరాబాద్లో ఉంది. సో రాండి, చూడండి పక్క. ఇంకా చూసుకుంటే బాబా ముందు చూసుకుంటే మనకు మై హోమ్ భూజా, అది ఇక్కడేమో శాత్వా, ఇక అన్ని సాఫ్ట్వేర్, ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మన పార్ట్ 2 ఇది. ఈ కొండలు ఉన్నాయి కదా బాబా, నైట్ అప్పట్లో లైట్లు పెట్టేటోళ్ళు. ఆ లైట్లు పెడితే అది మెరిసేది, అది డైమండ్ లాగా మెరిసేది ఆ కొండలు. ఇప్పుడు పెట్టట్లేదు లైట్లు ఎందుకో ఏమో. సింగపూర్లో పాపులేషన్ 50 లక్షలు మామ. యూరోప్లో కూడా బాబా ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, అన్ని పాపులేషన్ తక్కువ ఉంటాయి, అందుకే అవి బ్యూటిఫుల్ ఉంటాయి. మన ఇండియాలో ఏంటంటే పాపులేషన్ ఎక్కువ కాబట్టి మనకి ఎంత బ్యూటిఫుల్ ఉన్నా కూడా అవి కనబడతలేదు. అదే మనకు కూడా పాపులేషన్ తక్కువ ఉంటే మన ఇండియానే బ్యూటిఫుల్ ఉంటుంది, నంబర్ 1 ఉంటుంది. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు చూడు, ఇక్కడ ట్రాఫిక్ లేదు, జనాలు లేరు, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ముందు చూసుకుంటే మనకు మై హోమ్ భూజా మామ. మై హోమ్ భూజా చూసుకుంటే మొత్తము 18 ఎకర్స్లో ఉంది. ఇంకా చూసుకుంటే మొత్తం 13 టవర్స్, 36 ఫ్లోర్స్ అంట బాబా మై హోమ్ భూజా. నాకు తెలిసి మై హోమ్ భూజానే కాస్ట్లీ మామ. నాకు తెలిసి ఇది 8 కోట్లు 10 కోట్లు ఉంటుంది ఈజీగా. ఇంకా దాంట్లో వేరే వేరే రేంజెస్ కూడా ఉన్నాయంట. సో దాంట్లో డిఫరెంట్ చూసుకుంటే మామ మై హోమ్ వాళ్ళే చాలా ఉన్నాయి. మై హోమ్ 3 దశ ఉంది, మై హోమ్ సయూక్ ఉంది, మై హోమ్ విహంగా ఉంది, మై హోమ్ అపాస్ ఉంది, చాలా ఉన్నాయి వీళ్ళే మై హోమ్ వాళ్ళే. ముందు కనబడేది మనకు స్కై వ్యూ మామ. ఇది ఆల్మోస్ట్ 10.3 ఎకర్స్లో ఉంది మనకు. స్కై వ్యూ 10, స్కై వ్యూ 20 రెండు ఉన్నాయి కదా బిల్డింగ్లు. ఇంకోటి చూసుకుంటే మొత్తం 22 ఫ్లోర్స్ మామ. ఇంకోటి ఇది కట్టింది RMZ గ్రూప్ వాళ్ళంట. సో తోప్ కంపెనీ అది. ఇంకా చూసుకుంటే దాంట్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఉంటాయి బాబా. ఇంకా దాంట్లో పబ్బులు, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. సో ఈ ఏరియాలో ఏంటంటే బాబా వాకింగ్ స్పేస్ కూడా బాగుంటుంది బాబా. చూసి కదా వాకింగ్ స్పేస్ ఎంత బాగుంది. రోడే వాకింగ్ స్పేసే. సో మనని ఎవరు డిస్టర్బ్ చేయడు, మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. మనము వ్యూని చూడొచ్చు, సెల్ఫీలు తీసుకోవచ్చు, చూడొచ్చు, బాగుంటుంది. వాకింగ్ స్పేస్ అనేది ఉండాలా. ఇట్లాంటి వాకింగ్ స్పేస్లు మనకు అబ్రాడ్లో అయితే ఎక్కడ పోయినా ఉంటాయి. ఇట్లాంటివి మనకి ఇంకా ఉండాలి మన హైదరాబాద్లో. ఇంకా చూసుకుంటే బాబా గ్యాలక్సీ బిల్డింగ్ బాబా, సూపర్ బిల్డింగ్ ఇది కూడా. ఇంకా దాని పక్కన కూడా సాఫ్ట్వేర్ బిల్డింగ్ అది కూడా. సో ఈ గ్యాలక్సీ బిల్డింగ్ చూసుకుంటే మామ మొత్తము ఆల్మోస్ట్ నాకు తెలిసి 24 ఫ్లోర్స్ అనుకుంటా. సో మొత్తము గ్యాలక్సీ బిల్డింగు. ఇంకా చూసుకుంటే గ్యాలక్సీ బిల్డింగ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి మామ. నాకు తెలిసి మైక్రోసాఫ్ట్ కూడా ఉందనుకుంటా దాంట్లో. సో మంచి తోప్ కంపెనీలు ఉన్నాయి. ముందు చూసుకుంటే మనకు ఆ రైట్ సైడ్లో బ్లూ బిల్డింగ్ పక్కనే మనకు నిలోఫర్ కేఫ్ వ్లాగ్ కూడా నేను చేసిన, చూడండి. ఇంకోటి చూసుకుంటే నిలోఫర్ కేఫ్ ఓనరు బాబురావు మామ, మన తెలుగు అతనే. ఇంకా చూసుకుంటే ఒక చిన్న కెఫేగా స్టార్ట్ చేసి రెడ్ హిల్స్లో ఈరోజు ఒక 4-5 బ్రాంచెస్ ఉన్నాయి. నాకు తెలిసి ప్రపంచంలోనే పెద్ద టీ కెఫే మామ మన నిలోఫర్ కేఫ్. ఇంకా చూసుకుంటే నిలోఫర్ కేఫ్ ఓనరు పేరు బాబురావు మామ. నిలోఫర్ కేఫ్లో చాయ్ మాత్రం చాలా బాగుండే ఆ రోజు నేను పోయినప్పుడు. ఇంకోటి మస్క్ బన్ అని ఒకటి ఉండేది, అది కూడా పక్కా ట్రై చేయాలి. ఇంకా మన ఉస్మానియా బిస్కెట్. సో సూపర్ ఉండే, అసలు చాలా బాగుండే. ఈ రోడ్ మొత్తం పచ్చిగా ఉంది బాబా. ఇక వాన ఎప్పుడు పడుతుందో లేదు, ఎండ ఎప్పుడు వస్తుందో లేదు. మొత్తం వెస్టర్న్ వెదర్ అయిపోయింది మనది, యూరోప్లాకి అయిపోయింది హైదరాబాద్. ముందు చూసుకుంటే టీ హబ్ మామ. ఈ టీ హబ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 10 ఫ్లోర్స్ అంట. ఇంకా చూసుకుంటే మొత్తం 5,82,689 స్క్వేర్ ఫీట్ ఉందంట అది మొత్తం ఏరియా. ఇంకా చూసుకుంటే 3.14 ఎకర్స్ ఉందంట ఇది మన టీ హబ్. ఇంకా చూసుకుంటే మామ ఇది CEO చూసుకుంటే మనకు రవి కృత్ అంట. ఇంకా చూసుకుంటే మన టీ హబ్ ఫేమస్ ఎందుకైందంటే అదేమంటారు స్టార్టప్ కంపెనీస్ ఎవరైనా పెట్టాలనుకుంటే ఇక్కడ వచ్చి మన ఐడియాస్ ఇస్తే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. ఇంకా చూసుకుంటే ఇలాంటి టీ హబ్ మనకు నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ లేదు బాబా. ఇంకా చూసుకుంటే మన టీ హబ్ అవార్డ్స్ అయితే చాలా వచ్చినాయంట మన టీ హబ్కి. టీ హబ్ పక్కనే మనకు నాలెడ్జ్ సిటీ ఉంది మామ. చూసారు కదా, ఇదంతా నాలెడ్జ్ సిటీ ఆ లెఫ్ట్ సైడ్ది. ఇంకా ఇదన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడ. ఇంకా నాలెడ్జ్ సిటీ అని రాసింది చూడు, ఇది కూడా శాత్వా వాళ్ళది మామ, శాత్వా గ్రూప్ వాళ్ళది. సో శాత్వా వాళ్ళే చాలా ఉంటాయి, వీళ్ళు అన్నీ కడతారు మనకు. పెద్ద అవేమంటారు సాఫ్ట్వేర్ బిల్డింగ్లు కడతారు మనకు. నాకు తెలిసి అపార్ట్మెంట్లు కూడా కడతారు అనుకుంటా వీళ్ళు శాత్వా వాళ్ళు. సో వీళ్ళ పెద్ద గ్రూప్ అవ్వ. ఇంకా చూసుకుంటే ఇక్కడ బస్సులు కూడా ఉన్నాయి మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకు.
ఇంకా ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఉంది. ఇక్కడ మళ్ళీ మంచిగా బస్సు ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉంటాయి. నాకు తెలిసి క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్లలో. సో ఇక్కడ చూసుకుంటే బాబా ఈ ఏరియాలో ఇదంతా మనకు నాలెడ్జ్ సిటీ అనమాట. సో ఇంకా ముందు చూసుకుంటే మనకు లాఫ్ట్ ఉంది, ద లాఫ్ట్. దాంట్లోనే మనకు ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రెస్టారెంట్ కూడా ఉంది. ఆ విరాట్ కోహ్లీ రెస్టారెంట్ కూడా నేను ఒక వ్లాగ్ చేసిన. సో బాగుంటుంది విరాట్ కోహ్లీ రెస్టారెంట్ కూడా. లోపల ఫుడ్ కూడా మస్తు ఉండే బాబా. ఇంకోటి విరాట్ కోహ్లీ రెస్టారెంట్లు ఏంటంటే ఎక్స్పెన్సివ్ అయినా ఫుడ్ మాత్రం చాలా బాగుండే. ఇంకా డంప్లింగ్స్ బాగుండే. విరాట్ కోహ్లీ ఫేవరెట్ డంప్లింగ్స్ అంట, పింక్ కలర్లో ఉండే, అవి తీసుకున్నా బాగుండే. ఇంకా బిర్యానీ కూడా తిన్నా ఆ రోజు, మస్తు ఉండే. ఇంకో అదే బిల్డింగ్ అమ్మ, అదే బిల్డింగ్లో ఉంటుంది మనకు విరాట్ కోహ్లీ రెస్టారెంట్ 18 అని. లండన్ సిటీ, జపాను ఇట్లనే ఉంటుంది, మన హైదరాబాద్ లాగానే ఉంటుంది ఆల్మోస్ట్. ఏంటంటే అక్కడ పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి, అక్కడ స్లమ్ ఏరియాస్ తక్కువ ఉంటాయి కాబట్టి మనం బ్యూటిఫుల్ అనుకుంటాం. ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో ఎక్కడ పోయినా ఉంటాయి ఇట్లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఏంటంటే మన ఇండియాలో ఏంటంటే పాపులేషన్ ఎక్కువ కాబట్టి, స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు ఈ రిచ్నెస్ కనబడతలేదు చాలామందికి. ఈ ఏరియాలో మనకు హార్డ్ రాక్ కూడా ఉంది బాబా, మస్తు ఫేమస్ హార్డ్ రాక్ అంటే తెలుసు కదా, పబ్లలో నెంబర్ 1 అది. లెఫ్ట్ సైడ్లో అయితే డిఫరెంట్ బిల్డింగ్ ఉంది బాబా, మొత్తం గోల్డ్ కలర్ బిల్డింగ్ ఉంది. సో సూపర్ ఉంది. అది నాకు తెలిసి సాఫ్ట్వేర్ బిల్డింగ్ అనుకుంటా. ఇంకా ఇది చూసుకుంటే ఇది కూడా పెద్ద బిల్డింగ్ మామ, ఇది ఏదో పెద్ద కంపెనీ ఉంది. వెళ్తే మనకు మెయిన్ రోడ్ వస్తుంది, ఇంకా అటు వెళ్తే మనకు ఇన్ ఆర్బిట్ మాల్ కూడా వస్తుంది, అటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా చూసుకుంటే మామ ఇట్లా ఉంది బిల్డింగ్ అయితే. ఇంకా ఈ ముందుది అయితే నాకు చాలా బాగా నచ్చింది మామ, ఈ రైట్ సైడ్ గోల్డెన్ కలర్ బిల్డింగు. మళ్ళీ చూస్తున్నా వేరే యాంగిల్గా. సో ఇది శాత్వా వాళ్ళది అంట మామ ఇది కూడా. సో ఇది కూడా మంచి సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటా. మస్తు ఉంది బిల్డింగ్ అయితే, సూపర్ ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉందో. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ వెళ్తే బాబా మనకు కోహినూరు 5 స్టార్ హోటల్ వస్తుంది. ఆ కోహినూరు 5 స్టార్ హోటల్ పక్కనే మనకు స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. ఆ స్ట్రీట్ ఫుడ్ ఎంత బాగుంటుంది అమ్మ. నేను చాలాసార్లు వెళ్ళిన, సో చాలాసార్లు వెళ్ళి తిన్నాడ స్ట్రీట్ ఫుడ్. నేను నూడిల్స్ తిన్నా, చికెన్ బిర్యానీ తిన్నా, ఫ్రైడ్ రైస్లు తిన్నా, అన్నీ తిన్నా, మస్తు ఉంటుంది యాక్చువల్గా. ఈ ఏరియాలో స్ట్రీట్ ఫుడ్ తినాలంటే అన్నే తినాలి, ఆ కోహినూరు హోటల్ వెనుకనే. ఇక 5 స్టార్ హోటల్స్ ఆల్మోస్ట్ మనం తినేదే ఎక్కడ పోయినా కూడా. ఇక స్ట్రీట్ ఫుడ్ తినాలంటే ఆడగిట్లా బాగుండే. ఈ ఏరియాలో ఎంతసేపు నడిచినా నడవాలనిపిస్తూనే ఉంటుంది బాబా, అసలు ఆయాసంగా రాదు. ఎందుకంటే అట్లా ఉంటుంది ఇక్కడ. ముందు చూసుకునే వరకు హెచ్సిఎల్ టెక్నాలజీస్ మామ, ఇది కూడా ఎంత ఫేమస్ కదా. హెచ్సిఎల్ అంటేనే ఒక తోపు, మంచి బ్రాండెడ్ కంపెనీ. హెచ్సిఎల్ అయితే మన ఇండియానే అనుకుంటా చైర్మన్, ఇది ఫౌండరు. ఇంకా చూసుకుంటే హెచ్సిఎల్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి మామ. మనకు డిఎల్ఎఫ్లో కూడా ఉంటుంది, ఇంకోటి మనకు హైటెక్ సిటీలో కూడా ఉంది. ఇదే మామ మన వ్లాగ్, మన రాయదుర్గం నుంచి మొత్తం నాలెడ్జ్ సిటీ మొత్తము. ఇది మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పార్ట్ 2. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. చలో బాయ్.